ఏపీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది అని వచ్చిన నిఘా సమాచారంతో అల్లర్లు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా ముందు నుంచే నిఘాను పటిష్టం చేశారు. సుమారు 90,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1985 సున్నిత ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికే 12,000 మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఏపీకి 50 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాల్ని రప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరుకి కేంద్ర బలగాలు వచ్చాయి. హెడ్ క్వార్టర్స్ నుంచి పర్యవేక్షించనున్నారు సిఆర్పీఎఫ్ ఐజీ చారు సిన్హా. ఇక పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘాలోనే సాగుతుంది. కౌంటింగ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలకు ఈసారి అనుమతి లేదు.